మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ప్రజలు దృష్టి పెట్టారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, ఆమె కూడా పోటీ చేయడం ఆసక్తికరమైనటువంటి పోటీ జరగడం. బట్ వెరీ సర్ప్రైజింగ్ ఏంటంటే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అఫ్కోర్స్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 5 నియోజకవర్గాలలో కూటమికి అద్భుతమైనటువంటి ఫలితం వచ్చింది. బట్ ఇక్కడ మిశ్రమ ఫలితం కనిపిస్తోంది. మరి ఈ 5 నియోజకవర్గాల్లో ఇంత అద్భుతమైనటువంటి ఫలితం కూటమికి ఇచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అలాగే హత్య కేసులో నిందితుడుగా దర్యాప్తు సంస్థలు ఆయన మీద కేసు నడుపుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఆయనకు ఓటేశారా? ఆయనకి ఓటు పడటంలో ఉన్నటువంటి ప్రధాన రహస్యం ఏంటి అన్నది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం. మీరు అన్నట్లుగానే వైఎస్ షర్మిల ఏదైతే న్యాయ పోరాటంలో భాగంగా తన చిన్నాన్నకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీని ఆదరించొద్దు, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అనే ఒక పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ, ఇది ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనే ఒక మాటతో పాటు అన్నిటికంటే మించి తన చిన్నాన్నకు న్యాయం జరగాలంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని జనాలు ఆదరించాలని చెప్పినటువంటి మాటను జనాలు చాలా సీరియస్గా తీసుకున్నారు. అఫ్కోర్స్ ఈరోజు వైఎస్ షర్మిల గెలవకపోయినప్పటికీ ఆమె చేసినటువంటి ప్రభావం కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల మీద గట్టి ప్రభావం చూపించింది. ఇందుకు ప్రధాన కారణం గత ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసి 3,84,000 మెజారిటీ సాధించారు. కానీ ఒక్కసారిగా 2024కు వచ్చేసరికి తన అంటే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు రకరకాలైనటువంటి ఇష్యూస్, అవినీతి అక్రమాలు కావచ్చు, అరాజకాలు కావచ్చు, ప్రజలను పట్టించుకోకపోవడం, అట్ ది సేమ్ టైం వైఎస్ షర్మిల అలాగే వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి వీళ్ళిద్దరూ ఏదైతే నిర్ణయం తీసుకొని ప్రజల బాట పట్టారో ఆ బాటకు తప్పనిసరిగా జనాలైతే ఆ ఓటుతో సమాధానం చెప్పారు. కేవలం 60,645 ఓట్లతో మాత్రమే ఈసారి చాలా లీస్ట్ మెజారిటీతో బయటపడ్డాడు అవినాష్ రెడ్డి. అంటే కేవలం బద్వేలు అలాగే సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల ప్రాంతంలో మాత్రమే వచ్చిన మెజారిటీతో అవినాష్ రెడ్డి గట్టెక్కాడు. ఒకవేళ పులివెందులలో కూడా అదే ప్రభావం సీరియస్గా కనపడి ఉంటే, అంటే మిగతా 5 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు, అక్కడ కూడా టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భూపేష్ రెడ్డి చాలా గట్టి పోటీ ఇచ్చాడు. కేవలం వాళ్ళిద్దరి మధ్యన 60,000 ఓట్ల తేడానే ఉండడంతో దీన్ని ప్రజలందరూ కూడా ఈ రోజుకి దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అంటే మనం వేసిన ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కాలేదు అన్న సంకేతం అయితే ఈరోజు కడప పార్లమెంటు పరిధిలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక చంద్రబాబు తీసుకునే మంత్రివర్గ కూర్పు విషయాన్ని ఒకసారి నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి బీజేపీ తరపున జమ్మలమడుగు నుంచి పోటీ చేసి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి, ఈయన గతంలో 3 సార్లు గెలిచాడు, ఇప్పుడు 4వసారి. అంటే పలు రకాల పార్టీలలో గెలిచినప్పటికీ మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి రాయలసీమలో బీజేపీని తప్పనిసరిగా ఆదరించాలి, ఆ పార్టీకి మంత్రి పదవి కట్టబెట్టాలంటే ఒకటి ధర్మవరం నుంచి సత్యకుమార్ గెలిచాడు, అట్ ది సేమ్ టైం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మహిళా కోటాలో అలాగే కడప కోటను బద్దలు కొట్టినటువంటి మాధవిరెడ్డి పేరు కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటిసారి పోటీ చేయడంతో పాటు ఆమె గెలిచి ఆ గెలిచినటువంటి విషయాన్ని తన మామ రాజగోపాల్ రెడ్డికి అలాగే పార్టీకి కూడా అంకితం చేస్తానని చెప్పడంతో పాటు మొదటి రోజు నుంచే తను చేయబోయే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. అంటే రవీంద్రనగర్లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి బ్రిడ్జీలను కట్టడానికి ఆల్రెడీ మ్యాప్ రెడీ చేసుకోవడంతో పాటు అధికారులను తీసుకెళ్లి నేరుగా ఆ రైల్వే బ్రిడ్జీలు ఏవైతే ఏర్పాటు చేస్తుందో ఆ ప్రాంతం నుంచి ఈ రోజు నుంచే నేను ప్రజల కోసం పనిచేస్తున్నానన్న విషయాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. ఇక బీసీ కోటాకు వస్తే మైదుకూరు నుంచి గెలిచినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్, ఈయన గతంలో టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు. బీసీ సామాజిక వర్గము అలాగే తన కొడుకు ఏలూరు ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచాడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్. సో బీసీ ఈక్వేషన్ వస్తే తప్పనిసరిగా పుట్టా సుధాకర్ యాదవ్ పేరు చాలా బలంగా వినిపిస్తోంది. అన్నిటికంటే మించి ఈ ఉమ్మడి కడప జిల్లాలో గెలిచిన 7 మంది అభ్యర్థుల్లో 2 అభ్యర్థులు, ఒకటి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి గెలిచినటువంటి వరదరాజురెడ్డి మినహా మిగతా 5 మంది కూడా మొదటిసారి అసెంబ్లీ గేటు తెరవబోతున్నారు. అంటే వాళ్ళు మొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతించి వాళ్లకు
ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయాలన్న కోణంలోనే అందరూ కూడా ఒక ఆచరణలోకి వచ్చినట్లుగా అర్థమవుతుంది. ఇంకొక ప్రధాన విషయం మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. పులివెందుల నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పాత్ర ఈ కూటమి అభ్యర్థులు గెలవడంతో పాటు పార్టీని బలంగా చేకూర్చడంలో కూడా తను కీలక పాత్ర పోషించాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటి నుంచి రాయలసీమ ప్రాంతంలో విపరీతమైనటువంటి పర్యటనలతో పాటు పార్టీని బలోపేతం చేసి అప్పటి నుంచే వేవ్ స్టార్ట్ అయింది టీడీపీకి. ఒక్కసారిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక ఊపు తేవడంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి చాలా సక్సెస్ అయ్యాడు. అందులో పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఒకవేళ ఆయనకు మంత్రి పదవి కట్టబెడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంతో పాటు ఆ పార్లమెంట్ అంతా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ ఉంది. రెడ్డి సామాజిక వర్గమే అంటే కడప పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక మైదుకూరు నియోజకవర్గం మినహా మిగతా 7 మంది కూడా రెడ్డి సామాజిక వర్గమే కావడంతో అక్కడ విపరీతమైనటువంటి పోటీ ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్న ఉత్కంఠ అయితే మాత్రం కడప పార్లమెంట్లో ఎక్కువగానే కనిపిస్తుంది. ఫైన్ సురేంద్ర. అలాగే నెల్లూరుకు వద్దాం. మురళి